దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించే వారిని క్వశ్చన్ బ్రదర్, అందరం దేవుని ప్రేమించే కదా ఆరాధనకు వచ్చామని మనం అంటాం. అందరం దేవుని ప్రేమించేవారు, మనం అందరం దేవుని ప్రేమించే కదా ఆరాధనకు వచ్చాం. కానీ దేవుని గ్రంథంలో దేవుని ప్రేమించేవారు ఎవరు అన్నది, ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు, వారికి ఎలాంటి మేలులు కలుగుతాయో గ్రంథం మనకి స్పష్టంగా తెలియదు. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని బలిగా అర్పించాడు. మనం అడిగామని కాదు, మనం కోరామని కాదు, తనే మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కోసం భూమి మీదకి పంపించి శరీరధారిగా బతికినన్నాళ్ళు ఎటువంటి పాపం చేయకుండా 33 సంవత్సరాలు బతికి మన పాపాలు క్షమించడానికి బలిగా అర్పించబడ్డాడు క్రీస్తు ప్రభు. మనం ప్రేమించి ఆయన పంపించాడు కాబట్టి, క్రీస్తు బలియాగం ద్వారా మనకి పాప విమోచన కలిగింది కాబట్టి మనం కూడా దేవుని బద్ధులమై ఉన్నాం. మనం దేవుని మన ప్రేమను దేవుడు కోరుతున్నాడు, మనం ప్రేమించాలని కోరుతున్నాడు దేవుడు. కాబట్టి రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 28వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన 2 అంశాలు మనం చూడాలి. ఒకటి, దేవుని ప్రేమించేవారు ఎవరు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరు అనే 2 విషయాలు మనం ఇక్కడ ఆలోచించేద్దాం. మొదటగా దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికే, ఏది జరిగినా మేలు కలగటానికి జరుగుతుంది. ఏది జరిగినా మేలు కలగటానికి జరుగుద్ది. అది మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు దేవుడు ప్రేమించేవారు ఎవరు, ఎవరు దేవుని ప్రేమించేవారు? మన అందరం దేవుని ప్రేమించేవారమేనా, లేకపోతే దేవుని ప్రేమించేవారు అంటే దానికి ఏమైనా ఒక భావం ఉందా? మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, దేవుని ప్రేమించడం అంటే కేవలము చర్చికి రావడం కాదు. దేవుని ప్రేమించడం అంటే మనము ఆచారంగా చేసే కార్యక్రమాలు కాదు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకుని బతకటం. చాలామందికి నీ దేవుడు అంటే ఇష్టమని అంటారు. మరి ఆయన ఆజ్ఞల ప్రకారం బతుకుతావా, అదే కొద్దిగా కష్టమని అంటారు. దేవుడు అంటే ఇష్టం కానీ ఆజ్ఞల ప్రకారం బతకటం కష్టం. అది దేవుని ప్రేమించడం కాదు. ఆయన ఆజ్ఞ ప్రకారము బతకటమే, అనుసరించడం, ఏది చెప్పాడో అలా నట్టం, ఎలా బ్రతకన్నాడో అలా బ్రతకటం. ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను మనం ఎరిగిన వారమే బ్రతకటం. అది దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించేవారు అనేసరికి మేము అందరం దేవుని ప్రేమిస్తున్నాం కదా అని మనకు అనిపించింది. ఇప్పుడు ఈ మాట చెప్పేసరికి కొద్దిగా ఆలోచనలు పడ్డాం. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే మొదటిగా కీర్తన గ్రంథంలో 97వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, కీర్తన 97 10వ వచనం మనం అనేక మార్లు ఈ సంగతులు విన్నప్పటికీ మరొకసారి ఆలోచించాలి. ఇక్కడ చూడండి, దేవుని ప్రేమించే వారులారా, యెహోవాను ప్రేమించే వారులారా. ఎవడైనా దేవుని ప్రేమిస్తే మొదటగా ఏం చేయాలి? దేవుని ప్రేమిస్తున్నాం అంటే నీకు చెడుతనం అంటే అసహ్యంగా ఉండాలి. రెండింటిని ప్రేమించాలి. చెడుతనముని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలంటే జరిగే పని కదా, అది మోసం. అది యెహోవాను ప్రేమించే వాళ్ళారా, నిజంగా మనం ప్రేమిస్తే కనుక చెడు కనబడితే చెడుతనాన్ని అసహించుకోవాలి.
అది దేవుని ప్రేమించడం అంటే. చెడుతనాన్ని అసహించుకోకుండా సమ్మతించి మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనము మోసపోతున్నాం అని అర్థం. చెడుతనం ఏ చెడుతనం అవని, నువ్వు దేవుని ప్రేమిస్తే కనుక చెడుతనం నీకు అసహ్యంగా కనపడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. అలవాట్ల విషయంలో, స్నేహం విషయంలో, ఏ విషయంలో అవని చెడుతనం నువ్వు అసహించుకున్నావంటే దేవుని ప్రేమించినట్లు అర్థం. యోబు తన బిడ్డల విషయంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఈ విషయం ఉంటుందండి. యోబు ఎంత భక్తిపరుడు అంటే, ఎంతగా దేవుని ప్రేమించడం అంటే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. అదండి దేవుని ప్రేమించడం అంటానికి స్టేట్మెంట్ ఏంటంటే, న్యాయవంతుడై యథార్థవంతుడై చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనాన్ని ప్రేమించినాడు కాదు. భయభక్తులు కలిగి ఉంటే దేవుని యెడల మనం చెడంటే ఆటోమేటిక్గా అసహ్యం కలుగుతుంది. చెడుతనాన్ని అసహించుకున్నాడు, అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. చెడుతనంతోనే జీవితం కొనసాగిస్తే, భక్తి కొనసాగితే, దేవుని ప్రేమించమని చెప్పుకొని చెడుతనంతోనే నా భక్తి కొనసాగితే అది నిజమా అబద్ధమండి? అబద్ధం, అబద్ధికుడు. కాబట్టి యోబు భక్తుడు చెడుతనాన్ని విసర్జించి నీతిగా న్యాయంగా ప్రవర్తించాడు. ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించిన అర్థం కదా. దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఆదాము ఏం చేశాడు? విధేయుడు అవ్వలేదు. అవిధేయతగా ఆ పండు కోసుకొని తినేశాడు. అంటే దేవుని ఆజ్ఞకి లోపడ్డా? లోపడలేదు. అటు దేవుని కంటే దేన్నో ప్రేమించాడు. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞకు బద్ధుడై బతకటం. ఇంకా ఎవరు ప్రలోభ పెట్టినా, ఎవరు చెప్పినా. ఆదాము ఎందుకంటే తిన్నాడు పండు? తను మొదట తినలేదు, కానీ హవ్వ బలవంతం చేస్తే తిన్నాడు. దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు బలవంతం చేసినా దేవుని పక్షంగా ఉంటారు, దేవుని ప్రేమిస్తూనే ఉంటారు. చెడు కార్యాలు చేయరు, చెడుగా ఆలోచన చేయరు. దేవుని ప్రేమిస్తే దేవుని పక్షంగానే ఉండాలి. నీ భార్యవని, ఇంకొకరవని ఎవరికి ప్రలోభపడరు. ఎవరు ఒత్తిడి చేసినా దానికి లొంగడం. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తాడు కాబట్టి. కయ్యను అర్పణ ఇచ్చాడు. కయ్యను అర్పణ ఎలాగిచ్చాడు? ప్రేమ కలిగిచ్చాడా? విశ్వాసం కలిగిచ్చాడా? అర్పణ అర్పించాడు, ఫార్మాలిటీకి ఇచ్చాడు. ఫార్మాలిటీగా, ఆచారంగా అర్పణ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. దేవుని ప్రేమించేవలేదు, విశ్వాసం కలిగేవలేదు. ఆ అర్పణ దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవుడు ప్రేమించడం అంటే ఆయన మాట ప్రకారం బ్రతికేవాలంటేనే దేవుడు ఇష్టపడతాడు తప్ప, నువ్వేదో అర్పణ ఇచ్చావు, నువ్వేదో ప్రార్థన చేసావు, నువ్వేదో పాట పాడావు అన్నీ దేవుడు అంగీకరించడు. దేవుని ప్రేమించేటట్లుగా బ్రతకాలి. అప్పుడే దేవునికి ఆగ్రహాన్ని ఇస్తాడు అంటాడు. తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అందరూ దేవుని ఎరుగుదమని చెప్తారండి. దేవుడు మాకు ఎరగరండి, దేవుడు అంటే నాకు ప్రేమ లేదండి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎవరినైనా దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి పిల్లలు, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు. కానీ అదేంటది? దేవుని ఎరిగేవారు అసహ్యులు ఉంటారా? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం వలన భ్రష్టులై ఉండి, అంటే అవిధేయులుగా బ్రతికి దేవుని ఎరుగుదమని చెప్పుకుంటే వారు దేవుని ఎరగని వారుగా భ్రష్టులుగా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోవడం
ఎరుగుదమని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ క్రియలు చూస్తే ఎరగమన్నట్లుగా ఉంటాయి. ఎరుగుదును దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే నీ క్రియల వల్ల తెలిసిపోతుంది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదు. తెలుస్తుందండి, తెలుస్తుంది. క్రియలను బట్టి తెలుస్తుంది దేవుని ఎరిగిన మనిషా, దేవుని ఎరగని మనిషా. కాబట్టి మన క్రియలు చెప్తే నువ్వు దేవుని ఎరిగావో ఎరగలేదు. దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను అంటే చెడుతనం చేసేవాళ్ళు. చెడుతనం చేసేవాళ్ళని దేవుడు ఏం చెప్పాడు? అసహించుకోమన్నాడు. కాబట్టి చెడుతనం జరిగించేవాళ్ళు అసహ్యులు, అవిధేయులు, విధేయత చూపని వారు, ప్రతి సత్కార్యం ఏ మంచి పని చేద్దామని దానికి బ్రేక్ చేసేవాళ్ళు, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులై ఉండి వాళ్ళు ఎక్కడుంటారండి? ఏది ఇష్టమో దేవుడికి, ఏది ఇష్టమో దేవుని ఎరిగిన మనుషులు ఎలా బ్రతకాలో ఆలోచన లేకుండా మన మధ్యలో మనతోనే ఉంటారు, కానీ దేవుని ఎరగమన్నట్లుగా ఉంటారు. మరి అడిగితే ఏమంటారు తెలుసా? నాకు దేవుడు అంటే ఎంత ఇష్టమో తెలుసా, నాకు సంఘం కోసం ఏదేం చేసేస్తున్నా అంటారు. నీ క్రియల్లో చూపించు, మాటల్లో కాదు. వారు పెదవులతో నన్ను ఘనపరుతురు కానీ వారి హృదయం నాకు. ఆ పెదవులతో ఘనపరచడం వేరు, పెదవులతో చెప్పడం వేరు, క్రియలు కలిగి బ్రతకడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. 100 మాటలు చెప్పచ్చు, ఒక క్రియ చేసేటప్పుడు ఒక క్రియకి ముందుకు రాగలగాలి. 100 మాటలు చెప్పడానికి ఏమో చాలా తేలిక. కాబట్టి ఇక్కడ మన తీతు రాసిన పత్రికలో ఇక్కడే 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, తీతు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 8వ వచనం, ఈ మాట నమ్మదగింది. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉందా నీకు? విశ్వాసం ఉంది, దేవుని ప్రేమిస్తున్నామంటే వాళ్ళు సత్కార్యాలు శ్రద్ధగా చేస్తారు. ప్రార్థన శ్రద్ధగా చేసే వాళ్ళు ఎంతమంది అండి? బైబిల్ శ్రద్ధగా చదివే వాళ్ళు ఎంతమంది అండి? బైబిల్ శ్రద్ధగా చదివాలి. నీకు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని యందు విశ్వాసం ఉందంటే నువ్వు ప్రతిక్రియ శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, ప్రతిక్రియ శ్రద్ధగా చేయాలి. ఎలాగ చేయాలంటే దేవుడు నన్ను చూస్తుండ అన్నట్టుగా చేయాలి. ఏది చేసినా కూడా మన క్రియల విషయంలో, మన ఆలోచనల విషయంలో, మన పనుల విషయంలో ఏది చేసినా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు చేసినట్లుగా. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎలా చేయాలి? సత్క్రియలు చేయాలి. అవి కూడా ఫార్మాలిటీ చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. ఏదో చేశాంలా అన్నట్లుగా చేయకూడదు, కయ్యన్లా చేయకూడదు. శ్రద్ధ కలిగి చేయాలి. ప్రతి విషయంలో శ్రద్ధ ఉండాలి. వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి. ఏం చెప్పాడు దేవుడు నాకు? వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుండే. ఎవరితో మాట్లాడినప్పుడు మీరు అయిష్టంగా మాట్లాడితే ఎలా ఉంటుందండి? అటు ముఖం తిప్పి ఇటు ముఖం తిప్పి. మరి వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా చదువుతున్నామా, లేకపోతే దేవుడు మాట్లాడంలే నాకు ఎందుకు లేనట్లుగా అటు ఇటు మనసు వెళ్ళిపోతుందా? ఆలోచన చేద్దాం. ఏది చేసినా శ్రద్ధగా చేయాలి, శ్రద్ధ కలిగి చేయాలి. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే అది, దేవుని ప్రేమించడం అంటే అది. యెహోవా కార్యాలు ఏవి కూడాను అశ్రద్ధగా చేయవారు. అశ్రద్ధగా చేస్తే, కాబట్టి అందుకే చెప్పాడు మీరు సత్క్రియలు చేయండి, అవి శ్రద్ధగా చేయండి, శాపానికి గురి కావద్దు. యెహోవా కార్యాలు ఎవరు చేస్తారండి? సంఘంకి వచ్చేవాళ్ళు చేస్తారు కానీ ఆశీర్వాదానికి కారణమయ్యేటట్లుగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. దేవునికి ఏది ఇష్టమో, ఎలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడో, నేను ఏ క్రియలు చేస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడో ఎరిగి చేయాల్సిన వారు నేను చేస్తే దేవుడు ఇష్టపడతాడు, ఇది చేస్తే దేవుడు నన్ను అసహించుకుంటాడు. మనకు తెలియదండి ఏది చేస్తే దేవుడికి ఇష్టమో, తెలుసా తెలీదా? మరి ఏది చెయ్యకపోతే దేవుడికి అయిష్టమో తెలీదా? సత్క్రియలు చేయకపోవడం కూడా మంచిది కాదు. చెయ్యాలి, శ్రద్ధగా చేయాలి. దేవునికి ఏది ఇష్టమో, ఎలాంటి వారిని ఇష్టపడతాడో ఎరిగి బ్రతకాలి.
నెక్స్ట్ దేవునికి భయపడుతూ బతకాలి. భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. ఎందుకండి దేవుడికి భయం కలిగి ఉండాలి? కొడతాడని కాదు. కొడతాడని భయం కలిగి ఉండేది అది భయం కాదు. గౌరవంగా ప్రేమ కలిగి భయపడాలి. ఇర్మియా గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయండి. చాటించుడి. కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. అసలు మీ కన్నులుండి చూసారా మీరు? ఎర్ర సముద్రం పాయలైపోయింది, చూడలేదా మీరు? మీ కళ్ళ ఎదురుగా పాయలు చేసి ఆ పొడినాలను నడిచి వెళ్ళారు కదా, చూడలేదా? కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు వివేకము లేని మూడులారా, మీకు వివేకం లేదా? ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొలినో అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినో దాని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? మీరు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? సముద్రము దాటి రాకుండా దాన్ని ఇసుకని పొలిమేరగా పెట్టి కంట్రోల్ చేస్తున్నాడు దేవుడు. అలాంటి దేవునికి భయపడరా? భయపడమా? వాళ్ళు కన్ను నుండి చూచారు, సముద్రం పాయలైపోయింది. 40 సంవత్సరాలు వాళ్ళకి అరణ్యంలో ఎంత పోషించాడో ఆ మాత్రం వివేచన లేదా మీకు? దేవుడికి బొమ్మకి తేడా తెలియట్లేదా మీకు? పోత విగ్రహాన్ని పెట్టి దేవుడు అన్నారు కదా, మీకు అసలు ఆలోచన ఉందా, వివేచన ఉందా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. వివేచన లేని మూడులారా. కాబట్టి దేవుడికి, దేవతకి, బొమ్మకి తేడా తెలిసి ప్రవర్తించాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. ఈ సృష్టిని చేసిన దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, సృష్టి కోసం ఒకసారి ఆలోచించే. దేవుడు అంటే ఎంత శక్తివంతుడు అర్థమవుతుంది. అప్పుడు నీకు భయం కలగదా? భయం లేకుండా మనుషుల ఎదురు ప్రవర్తించినట్లు దేవుని దగ్గర ప్రవర్తిస్తామా? దేవుడు అంటే గౌరవంతో కూడిన భయము, ప్రేమ కలిగిన భయము. అలాంటి భయం కలిగి బ్రతకాలి. చాలామంది దేవుడు అంటే కేవలము ఆపదలు వచ్చేటప్పుడే దేవుడు. హోషేయ గ్రంథం మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆపద ముక్కులు వాడే దేవుడు అనుకుంటారు. ఆపద వచ్చిందా, బాగలేదా, ప్రార్థన చేయండి బ్రదరు. కష్టం వచ్చిందా, ప్రార్థన చేయండి బ్రదరు. ఇబ్బందులు వచ్చే ప్రార్థన చేయండి బ్రదరు. అన్నీ తీరిపోయా, టైం లేదు బ్రదరు. సంఘానికి రావడానికి, ఆరాధనకి రావడానికి, ప్రార్థనకి రావడానికి ఏం లేదు, టైం లేదు. ఈ అవసరాలను తీరిపోయాయి కదా. కాబట్టి దేవుడు అంటే ఆపద మొక్కులు వాడు కాదు. నువ్వు ఎల్లప్పుడూ ప్రేమించాలి. నీకు కష్టం వచ్చినా ప్రేమించాలి, నీకు విజయం వచ్చినా ప్రేమించాలి, నీకు మేలు కలిగిన ప్రేమించాలి, నీకు కీడి కలిగిన ప్రేమించాలి, నీకు అనారోగ్యమైన ప్రేమించాలి. ఏది జరిగిన దేవుని ప్రేమిస్తే వాళ్ళకి మేలు కలుగుతుందట. చదవండి. వాళ్ళు అనుకుంటున్నారట, రండి మళ్ళీ మనం యెహోవా దగ్గర. అది నిజంగా అంట కాదు. రండి యెహోవా వైపు మొరలుదాం అంటే ఇంకోవైపు డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు యెహోవా వైపు మొరలుదాం రండి. ఆయన అవసరమా చీల్చేస్తాడు, మళ్ళీ ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు. బాగు చేయను, మళ్ళీ బ్రతికిస్తాడు ఆయనే. నిజమండి ఇది. కష్టం వచ్చినప్పుడు ఆడే మాటలు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి బ్రదరు, ఎప్పుడు బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడు దేవుళ్ళు ఉండాలి, ఎక్కువ ఉండాలండి. చాలామంది అంటారు ఇంకా వచ్చే వారం నుంచి నేను మానను బ్రదర్. ఒక సహోదరుడు 6 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాం. కష్టం వచ్చి, ఇబ్బంది వచ్చి హాస్పిటల్ సెలాన్స్ ఎక్కించినప్పుడు తెలుసు మన సత్యనారాయణ గారికి, బ్రదరు రేపటి నుంచి హాస్పిటల్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే రేపటి నుంచి వచ్చి వాక్యం వింటానండి, ఇంక ఈసారి ఖచ్చితంగా బాప్తిసం పొందుతాను అంటాడు. మళ్ళీ ఏంటి ఏమవుద్దండి?
మళ్ళీ మామూలే, ఒకరోజు ఒక వారం వస్తాడు, మళ్ళీ ఒక 4 వారాలు రాడు. మన చర్చికి వచ్చి అతనే ఇప్పుడు ప్రజెంట్ కేజీహెచ్లో ట్రీట్మెంట్ అవుతుంది, చాలా సీరియస్ కండిషన్. ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాం. అవసరం వచ్చినప్పుడు బ్రదర్ ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ చేస్తాడు, వాక్యం రేపటి నుంచి వింటాను అంటాడు. ఇప్పుడు వెండు కేవలం ఆపద వచ్చేటప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. చదవండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము, ఆయనను అనుసరించుదాము రండి. రండి. ఉదయం తప్పక వచ్చి నుంచి ఆయన ఉదయించును, వర్షం వల్ల ఆయన మన ఎదుగు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన మన ఎదుగు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేను ఏమి చేతును? యోదా, నిన్ను నేను ఏమి చేతును? తెల్లవారుగానే కనబడి మేఘం ఎదురుపోవునట్లును, ప్రాతకాలంలో పడు మంచు ఆవిరవునట్లును నీ భక్తి నిలవకపోవు. నీ భక్తి నిలిచే భక్తిగా ఉండాలి, నిలవకపోయే భక్తి కాదు. ఇంకొక వచనం ఉందండి అక్కడ. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరం. చాలా బ్రదరు, నిర్జన మేఘములుగా అని ఉంటుంది. నిర్జల మేఘములుగా అంటే మేఘాలు ఉంటాయి కానీ వర్షం పడదండి. భక్తి అలాగ ఉండకూడదట. నిర్జల మేఘాల్లో ఉండకూడదు భక్తి. కాబట్టి భక్తి అలాగ ఉండాలంటే భక్తి స్థిరంగా ఉండాలి. భక్తి అవసరం వచ్చేటప్పుడు భక్తిగాను, అవసరం అయిపోయిన తర్వాత భక్తి లేనట్లుగా ఉండకూడదట. కాబట్టి భక్తి ఎలా ఉండాలంటే భక్తి స్థిరంగా ఉండాలి. భక్తి స్థిరంగా ఉండాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 78వ కీర్తనలో 35వ వచనంలో, హృదయం స్థిరంగా లేదు వాళ్ళకి అంటాడు. హృదయం వారికి 78వ కీర్తన 36వ వచనం. భక్తి ఉంది కానీ స్థిరమైన భక్తి కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకేదో బాగా మంచి జరిగింది, మేలు జరిగింది అనుకోండి, అబ్బో చాలా భక్తికి వెళ్ళాలని ప్రార్థన పెట్టి ఇచ్చేయాలి. లేదు నాకేదో కష్టం వచ్చింది అనుకోండి, కష్టం వస్తే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు, కష్టమైతే దేవునికి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్థిరం లేదు. స్థిర చిత్తులై ఉండాలి. భక్తి విషయంలో దేవుని ప్రేమించే వాళ్ళు ఎలాగ ఉండాలి? స్థిర చిత్తులై ఉండాలి. చిత్తం స్థిరంగా ఉండాలి. ఎప్పుడు ఒకలాగా ఉండాలి. నీ భక్తి, నీ మాట తీరు, నీ ప్రవర్తన ఎప్పుడు ఒకలాగా ఉండాలి. భక్తి కనపరిచేవారుగా ఉండాలి. వారి హృదయము స్థిరంగా లేదు. వారి నిబంధనని నమ్మకంగా గైకొనాలి. ఎవడు భక్తి అయితే స్థిరంగా ఉంటుందో వాడు ఏం చేస్తాడు? నిబంధన నమ్మకంగా గైకుంటాడు. ఆ యూదుల కోసం చెప్పేది అదే, మీరు నా నిబంధన మీరు నమ్మకంగా గైకోనలేదు, ఎందుకంటే మీకు భక్తి లేదు, మీ భక్తి స్థిరంగా లేదు. ఆపదలు వచ్చేటప్పుడు మాకు నువ్వే దేవుడు, నువ్వే బతికిస్తావు, నువ్వే ఇచ్చేస్తావు అంటున్నారు. రండి ఆ జ్ఞానం నేర్చుకుందామంటారు. ఆపదలు తీరిపోయాక ఏమంటున్నారు? మళ్ళీ మామూలే, నిర్జన మేఘాలుగా నోటి మాటతో ముఖస్తుతి చేస్తారు. నోటి మాటతో ఎంత ఇష్టమో తెలుసండి మాకు, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో తెలుసా? చిన్నప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి అంటాడు ఒకడు, ప్రేమిస్తున్నావా? నోటి మాటతో వాళ్ళు ముఖస్తుతి చేసిరి. నువ్వు నోటి మాటతో ముఖస్తుతి చేస్తే నువ్వు బొంగుతున్నావు అన్నమాట, అబద్ధం ఆడుతున్నావు. నువ్వు నిజంగా నేను ప్రేమించినోడు కాదు, కానీ నోటి మాటతో అలాగా జస్ట్ చెప్తున్నావు అన్నమాట. నోటి మాటతో చెప్తున్నావు. వాళ్ళు దేవుని ప్రేమించేవారు కాదు. అందుకే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుతుంది అంటున్నాడు. నిజంగా దేవుని ప్రేమిస్తే నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా నీకు మేలే కలుగుతుంది. అది నీ మేలు కోసం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం మనకు తెలుసు. యెహోవా కనుదృష్టి 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. యథార్థంగా నమ్మకంగా ఉండే వాళ్ళ కోసం యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. తన ఎడ్ల యథార్థ హృదయం గలవారి ఎడ్ల బలపరచడానికి, తన ఎడ్ల యథార్థంగా ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని బలపరచడానికి ఆయన దృష్టి అలా ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటుంది. నిజంగా నువ్వు యథార్థంగా ఉన్నావా? నిజంగా నువ్వు యథార్థంగా నన్ను ప్రేమిస్తున్నావా?
నిన్ను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నిజంగా ఊరికి నోటి మాటలతో కాదు, నోటి మాటలు హృదయము దేవుడికి తెలుసండి. దేవుడు ఏం చూస్తాడు? నోటి మాటలు చూస్తాడా? హృదయ అంతరంగాలు చూస్తాడు. హృదయం లోతుల్లోకి వెళ్ళి చూస్తాడు నీ ఆలోచన ఏమై ఉందో. కాబట్టి యథార్థమైన హృదయం కలిగి ఉంటే కనుక దేవుడు అట్టి వారిని బలపరచడానికి లోకమంతా సంచారం చేస్తూ ఉంటాడు. 119వ కీర్తనలో 67వ వచనం చూసినట్లయితే చదవద్దునండి బ్రదరు. శ్రమ కలగక మునుపు నువ్వు నాకు నీ త్రోవను విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము ప్రకారం నడుచున్నాను అంటాడు. శ్రమ కలగక మునుపు నీ వాక్యాన్ని విడిచాను, శ్రమ కలిగింది, ఇప్పుడు నేను నీ వాక్య ప్రకారం నడుచుకున్నాను అంటాడు. శ్రమల్లో ఆస్వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. శ్రమలను ఆస్వాదించేవాళ్ళు, నష్టమైన అనారోగ్యమైన. ఒక అతనికి బాగా డబ్బు వచ్చింది, దేవుని విడిచిపెట్టేశాడు. ఏదో అనారోగ్యమో యాక్సిడెంట్ ఏదో జరిగింది. జరిగినప్పుడే టక్మని మళ్ళీ దేవుని లైన్లోకి వచ్చేస్తాడండి. ట్రాక్ తప్పాడు, ఇది నాకు దేవుడి వలన నాకు బుద్ధి కలగడానికి జరిగిందని చెప్పి మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తాడండి. అది దేవుని ప్రేమించే వాళ్ళ లక్షణం. ఒక మనిషికి ఏదైనా హెచ్చింది అనుకోండి, ఏది హెచ్చినా కొద్దిగా గర్వము స్టార్ట్ అవుద్ది హృదయంలో. గర్వం స్టార్ట్ అయినప్పుడు దేవుడు చిన్నది శ్రమిస్తాడు. శ్రమించేటప్పుడు నువ్వు తెలుసుకోవాలి, దేవుని మలటానికి దేవుడు నాకు అనుగ్రహించింది. శ్రమ వచ్చింది బ్రదరు, ఇంత ఆడేమంటాడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు, ఎంత ప్రేమో, నాకేంటి శ్రమ అంటాడు. నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు దేవుళ్ళు ఇంకా భయభక్తులు కలిగి బ్రతకడానికి దేవుడు నీకు అనుగ్రహించాడు. అది నీ మేలుకే, అది కీడికేం కాదు, నీ మేలు కోసమే. దానియేలు బబులోనులో ఉండేటప్పుడు అక్కడ ఒక కండిషన్, ఆయన మీద అసూయతో ఒక శాసనం చేపిస్తారు. శాసనం చేపించిన తర్వాత దర్యావేష్కి నీకు తప్ప ఇంకెవరికి కూడా ఒక ప్రార్థన చేయకూడదు, నీకే చేయాలి అని ఒక శాసనం దానియేలు మీద కక్షతో వాళ్ళకు శాసనం చేపిస్తారు. చేపిస్తే దానియేలు దినమునకు ముమ్మారు కిటికీలు తీసి సీక్రెట్గా కాదు, కిటికీలు తీసి దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఏంటి నీకు అంత భయం లేకపోవడం ఏంటి, అంత ధైర్యం ఏంటి? దేవుని ప్రేమిస్తున్నా నాకు ఏ భయం లేదు. నీ కుతంత్రంతో వాళ్ళు రాజుకి చెప్పారు, దానియేలుని తీసుకెళ్ళి సింహాలు ఆకలితో ఉన్న బోన్లో దానియేలు నేస్తే ఏం చేయాలండి? సింహంకి ఎప్పుడైనా మాంసం జూలో వేసేటప్పుడు మీరు చూసారండి? ఇలా వేసేటప్పుడు అది కింద పడకుండా వెళ్ళి పట్టుకుంటుంది. దారిలో కింద పడితే తినటం కాదు, అది విసిరేటప్పుడే వెళ్ళి క్యాచ్ చేస్తుంది గాలిలో. దానియేలు వేశారు. ఆకలితో ఉన్న సింహాలు ఏం చేసేయండి? ఒక దేవత వెళ్ళిందంట, అది నోళ్ళు మూసిందంట, నోళ్ళు మూసుకొని కూర్చున్నాయి. దేవుని ప్రేమిస్తే నీకు ఏ భయం లేదు, నీ మేలుకే అది. అప్పుడు దర్యావేషు ఉదయాన్ని రాత్రి నిద్ర పట్టలేదట. ఉదయాన్ని వచ్చాడు దానియేలు, నువ్వు క్షేమమేనా అడుగుతాడు. చదువుదాం అది సందర్భం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూసినట్లయితే 6వ అధ్యాయము 20వ వచనం అండి. రాజు గుహ దగ్గరికి వచ్చి దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించడ నిన్ను, నువ్వు నన్ను కేర్ చేయకుండా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసావు కదా, నీ దేవుడు నిన్ను రక్షించాడా? దానియేలు అంటే అతనికి చాలా అభిమానం, కానీ తన శాసనానికి బదులు కాబట్టి సింహం గుహలో వేయాల్సి వచ్చింది. అప్పుడు దుఃఖస్వరంతో రాజు పిలుస్తున్నాడు దానియేలుని. రాజు చిరకాలం జీవించిన కాక నా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నిర్దోషిగా నేను బతికితే కనుక నీకు ఏ భయము లేదు, నీకు మేలే. నీకు సింహం గుహలో వేసిన మేలే. చదవండి. ఒక దూతను పంపించి సింహం నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడిని కాదు కదా. వాళ్ళు కుతంత్రంలో నా మీద శాసనం చేశారు, నేనే నేరం చేయలేదు కదా, నాకు దేవుడు కాపాడాడు. రాజా,
ఒక దూతను పంపించింది, సింహపు నోళ్ళు మూయించాడు రాజా. సింహాలన్నీ గుహలో ఒక మనిషిని వేస్తే నోరు మూసుకుని కూర్చున్నాయి సింహాలు. దేవుని ప్రేమిస్తే నీకు ఎక్కడ ఏ హాని ఉండదు. దానియేలు గ్రంథంలోనే షడ్రకు మేషకు అబేద్నెగోలుని వారు కూడా ఈ విగ్రహానికి నమస్కరించకపోతే మీకు అగ్నిగుండంలో వేస్తామన్నారు. అగ్నిగుండం 7 అంతలు వేడిని చేసి, మా దేవుడు మాకు రక్షింప సమర్థుడు, రక్షింపకపోతే ఏం చేస్తాం? చచ్చిపోతాం. అంటే నీ ప్రాణం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే అలాగన్నారు? ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారండి? మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షింప సమర్థుడు. ఒకరు రక్షించలేదనుకో, రక్షించకపోతే ఏమవుతారు? చచ్చిపోతాం. మా ప్రాణం కంటే మాకు దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాం, అందుకే వేసే ఏం పర్లేదు కానీ మేము నమస్కరించాం. వేస్తారా? ముగ్గురిని వేసేస్తే వేసిన వాళ్ళు బూడిదైపోయారు. వేయబడ్డవారు తల వెంట్రుకట అగ్నివాసన కూడా లేదట. అది దేవుని ప్రేమిస్తే కలిగే మేలు. దేవుని ప్రేమిస్తే అగ్నివాసన లేదు, అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొస్తాట. అగ్ని స్మెల్ ఎవరైనా నిప్పులు పోయే దగ్గర ఎవరైనా ఉన్నారా? ఒక సెకకి ఏమైనా ఒక వెంట్రుక కాలింది అనుకుంటే ఎలాంటి స్మెల్ వస్తుందండి? కాలిన స్మెల్ వస్తుంది. ఆ వాసన కూడా లేదట. దేవుని ప్రేమిస్తే అంత మేలు చేస్తాడు దేవుడు. నీకేమి హాని చేయడు దేవుడు. ఒకవేళ నీకు హాని కలిగిన అది నీ మేలుకే. ముగ్గురు వేస్తే 4 ఉన్నారట అక్కడ. దేవుడు వెంటనే దూతను పంపిస్తాడు వాళ్ళకి ఏ హాని లేకుండా. 3 వేస్తే ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తే దేవుడు మేలు చేసేవాడు తప్ప ఏ హాని చేయడు. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రేమించేవారు అనే విషయాన్ని ఆలోచన చేసాం. ఇప్పుడు దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు అనేది ఆలోచించారు. దేవుని ప్రేమించే వారికి అనగా అంటే దేవుని ప్రేమించే వారు ఎలాంటి వారు అయి ఉండాలి? దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారు అయి ఉండాలి. దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారు అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులను నిత్య సంకల్పం ఉంది. దేవుడు మనం పిలటానికి ఊరికినే పిల్లలేదు, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులను సంగమం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి క్రీస్తు ఐశ్వర్యమును క్రీస్తు ఐశ్వర్యం అన్ని జనుల్లో ప్రకటించబడాలి. మరుగై ఉన్న ఆ మర్మాన్ని గ్రహించి సంకల్పంలో చేర్చబడాలి. అక్కడ కొలసి 1:19 ఏమైనా ఉంటుందంటే ఇదే విషయాన్ని ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1:19 క్రీస్తులో సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమున ఉన్నవైనను పరలోకంలో ఉన్నవైనను అన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరిచి తండ్రి అభీష్టమైంది. అభీష్టం అంటే ఇష్టం కంటే ఎంతో ఇష్టం అంటండి. క్రీస్తునందు పరలోకంలో ఉన్నవి ఈ భూమి మీద అందరినీ కలిపి ఏకము చేయాలన్నది తండ్రి యొక్క అభీష్టం అంట. తన దృఢమైన సంకల్పం అంట. అది తండ్రికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి ఆయన ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ సమకూర్చుకోవడం అన్నది దేవునికి ఇష్టమైన పని. మనందరం ఎలాగుండాలంటే ఒక శరీరంలో అవయవాలుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో FC 3:6 ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు జూడ్స్ అంటే ఇప్పుడు కూడా స్పెషలేనండి. నాకు తెలిసే ఫ్యామిలీ అమెరికాలో ఉన్నారు, ఆ పక్కన జూడ్స్ ఉన్నారంట. వీళ్ళతో ఎక్కువ ఫ్రీగా ఉండరంట. వాళ్ళు కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటారట. అంత కలిసిపోరట మనలాగా. వేరే వాళ్ళు కలిసిపోయినట్టుగా వాళ్ళు కలవరట, కొద్దిగా స్పెషల్గా ఉంటారు అలాట. మనుషులు కూడా చాలా ఎత్తుగా ఉంటారట. కాబట్టి ఆ యూదులతో పాటు
చదవండి. సమాన వారసులను, సమాన వారసులుగా, ఒక శరీరమందు సాటి అవయవములు, ఒక శరీరంలో సాటి అవయవాలుగా, వాగ్దానంలో పాలువారులై ఉన్నారన్నది. వాగ్దానంలో, క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన వాగ్దానంలో ఒక శరీరంలో అవయవాలుగా మనందరం కలిసి ఉండాలన్నదంట దేవుని సంకల్పమే ఉంది. మనందరం కలిసి ఉండాలి. ఒకే శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయండి? ఈ శరీరంలో అవయవాలు ఇదొక కులము, ఇదొక మతము, ఇదొక భాష, ఇదొక దేశము, ఇలా ఉంటుందండి శరీరంలో అవయవాలు. శరీరంలో అవయవాలు ఎలా ఉండాలంటే కుల, మత, భాష, వైరాగ్యాలు ఏం లేకుండా, ప్రాంత భేదాలు ఏం లేకుండా ఏకమై ఉండాలంట. నువ్వు యూదుడువైన క్రీస్తు సంఘంలో నువ్వు నేను బ్రదరే. నువ్వు గ్రీకు దేశస్తుడువా, ఇక్కడ క్రీస్తు శరీరంలోకి వచ్చావు కాబట్టి ఒక అవయవంగా ఉండాలి. నువ్వు ఒక తండ్రి బిడ్డలు ఎలా ఉంటారండి? క్రీస్తు సంఘంలోకి మనం వచ్చామంటే తండ్రి దేవునికి బిడ్డలుగా వచ్చాం. మనం ఒక శరీరంలో అవయవాలమై ఉన్నాం. మనందరం ఎలా ఉండాలి? ఒకటై ఉండాలి. కానీ ఇప్పుడు సంఘాల్లో కూడా ఆ వాసనలు వస్తూనే ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్ అనుకోండి, స్టీల్ ప్లాంట్ అనుకోండి, మా నలుగురు ఒకటండి అలా. లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదో ఒక వర్గం అనుకోండి, ఒక కులం అనుకోండి, అది ఆ వాసన సంఘాల్లో ఉండకూడదు. చాలా చోట్ల అది ఉందండి. ఒక చోట మేము వెళ్తే ఉదయకాలంలో ఒక కులస్తులు ఆరాధన చేసుకుని వెళ్తే మధ్యాహ్నం నుంచి ఇంకో కులస్తులు ఆరాధన చేసుకుంటాడు. మేము వెళ్ళి చూసాము, అమ్మ ఇక్కడ ఏంటి సంఘం ఉందంటే అది ఉదయం వేరే వాళ్ళదండి, ఇప్పుడు నాదండి. బిల్డింగ్ ఒకటే, షెడ్. మేము అమలాపురం వెళ్ళేటప్పుడు దారిలో మాకు కనిపించింది. ఉదయకాలంలో వేరే కులస్తులు అంటే మధ్యాహ్నం నుంచి వేరే కులస్తులట. అది ఉంటుంది సంఘాల్లో. దేవుని ప్రేమించిన వారా, ఆయన సంకల్పం ఇప్పుడు పిలువబడిన వారా, దేవుడిచ్చే మేలు అనుభవించేవారా వాళ్ళు? ఆ వాసన సంఘాల్లో ఉండకూడదు. కాబట్టి దేవుని ప్రేమించేవారంటే ఆయన సంకల్పం ప్రకారం కనబడినవారు. యాకోబు పత్రికలో ఉంటుంది కదా, 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన వాక్యం వలన ఒకటో అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనం సత్యవాక్యం వలన ఆయన సంకల్పం ప్రకారంగా కనబడిన ప్రతి ఒక్కరము ఒకే తండ్రి బిడ్డలుగా, ఒకే శరీరంలో అవయవాలుగా. అపవాది మోసగిస్తాడండి. ఏ సంఘం అయితే ఏంటండి, ఏ ఆరాధన అయితే ఏంటండి, ఎలాగోలాగా మీరు వెళ్ళండి ఆశీర్వాదం పొందుతారని చెప్పి అపవాది మోసగిస్తాడు. ఆ మోసంలో మనం కూడా పడిపోతున్నాం. మేము ఏదో సంఘం ఏదైతే ఏముంది ఎలాగోలా కానివ్వండి. కాబట్టి దేవుని సంకల్పం ఒకటి ఉన్నదని ఎరిగి ఆ సంకల్ప ప్రకారంగా మనము ఆలోచన చేసి మనకు మేలు కలిగే విధంగా మనం ప్రవర్తించాలి. దేవుడు ఒకప్పుడు మనం దేవుడు లేనివారు. ధర్మశాస్త్రం అనే గోడ కూల్చవేయటం ద్వారా FC 2:11 ఉంటుంది ఆ విషయం. చాలా చదవద్దు. ధర్మశాస్త్రం అనే గోడని క్రీస్తు ప్రభువు తీసివేసి మన ఉభయుల్ని ఏకం చేశాడు. వాళ్ళు యూదులంటే ఒకప్పుడు గొప్పలు, అసలు దేవుడు లేనివారం మనం, దేవుడు ఎరగని వారం మనం. అలాంటి మనల్ని దేవుని చేత ఎరగబడిన వాడిగా మనం చేశాడు. కాబట్టి ఎరగబడిన మనము దేవుడు మనల్ని ప్రేమించి మనకింత యోగ్యత ఇస్తే మనం దేవుని ప్రేమించేవారుగా ఉండాలా లేదా? ఏ భేదాలు ఉండకూడదు. మనం అందరూ క్రీస్తు ఒకే శరీరంలో. భేదాలు ఉన్నాయంటే శరీరంలో దాని అర్థం ఏంటండి? అది హెల్దీ శరీరమేనా, అవిటి శరీరమా? అవిటి శరీరంగా మనం ఉండకూడదు. కాబట్టి నీ స్థితిని బట్టి ఇంకొకరిని గౌరవిస్తూ, వాళ్ళ స్థితిని బట్టి ఇంకొకరిని ప్రేమిస్తూ అందరం కలిపి ఒక శరీరంలో అవయవాలుగా మనము ఒకరినొకరిని ప్రేమించబద్ధులమై ఉన్నామంటున్నాడు దేవుని వాక్యం. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దీనిలో ఏ భేదం ఉండకూడదు. ఉంది అంటే మనం దేవుని ప్రేమించే వాళ్ళు లెక్కలో లేమని అర్థం. కాబట్టి ఒకే తండ్రి బిడ్డలమైతే మనలో ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో ఉన్న ఆలోచన విధానం. నేను నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని వల్ల నేను మేలు పొందాలి అనుకుంటే కనుక నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఏమైనా ఉంటుంది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు?
అసలు దేవుడు మన పక్షంగా ఉండగా దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తే, నీవు దేవుడిని ప్రేమిస్తే ఇంక విరోధి ఎవడు? విరోధులు ఎవరు? చాలండి, మనకు ఎవరు విరోధులు లేదండి. కానీ మనం ఒక పని చేయాలి. మన సోదరులు మొన్న వారం చెప్తారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 ప్రభువు చేసే శిక్షను తృణీకరించొద్దు. జనరల్గా మనకి ఏదైనా శిక్ష చిన్నది ఏదైనా బాధ కలిగిందనుకోండి, మనం వెంటనే తృణీకరించాలని ట్రై చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 ఇంకా పోరాడలేదు కానీ నా కుమారుడా, నీ జీవితంలో ఏదైనా బాధ కలిగింది, ఏదో శ్రమ వచ్చింది, ఏదో అవమానం కలిగింది, ఏదో ఇబ్బంది కలిగింది, తృణీకరించక, దానివల్ల నీకు మేలే. తృణీకరించకము, విసుగొద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. నిన్ను స్వీకరించాలనుకుంటున్నాడు కాబట్టి నిన్ను దండిస్తున్నాడు, నిన్ను లైన్లో పెడుతున్నాడు. మన పిల్లల్ని అప్పుడప్పుడు కొడతామండి, కక్షతో కొడతాం కదా, వాళ్ళని కోపంతో కొడతాం, కక్ష మీద వాళ్ళ మీద శత్రువుల మీద కొడతామా? ఎందుకు కొడతామండి? వాళ్ళు దారిలో పెట్టడానికి, ఈ తప్పులు అలాంటివి చేయకూడదు, ఇంకా మంచిగా ఉండాలని కొడతాం. కాబట్టి ప్రభువుసే శిక్షను తృణీకరించక, నీ బిడ్డల్ని నువ్వు ఎలాగైతే కొట్టి దారిలో పెట్టాలి, మంచి దారిలో పెట్టాలనుకుంటున్నావో, ప్రభువు కూడా నీకు అప్పుడప్పుడు మంచి దారిలో పెట్టడానికి చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. నీకు అది అర్థం అవ్వాలి. నా జీవితంలో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నాకు అది అర్థం కాలేదనుకోండి, ప్రభువు నాకు ఈ శిక్ష పెట్టాడు కాబట్టి నేను రైట్ మార్గంలోకి రావాలనే విషయం అర్థం అవ్వాలండి. చాలామందికి అర్థం కాదు. ఆ బాధల్ని ఎలాగోలాగా తొలగించుకుంటాడు, మళ్ళీ మామూలుగా బతికేస్తుంటాడు. కానీ సరైన మార్గంలోకి రావడానికి ఆలోచన చేయడు. అవునా కాదండి? బాధలు వచ్చేటప్పుడు ఆ వచ్చే బ్రదరు, అయిపోయి బ్రదర్, వెళ్ళిపోయి బ్రదర్, అలా కాదు. నిన్ను శిక్షణలో పెట్టడానికి దేవుడు నీకు అది ఒక అవకాశం నీ జీవితంలో. కాబట్టి ప్రభువు శిక్షను గద్దించుకు. మన మేలు కొరకే మంచి మార్గంలోనికి దేవుడు ఎలాంటివాడంటే ఈ వాతావరణాన్ని కంట్రోల్ చేయగలడు, ఈ రాజకీయాలను కంట్రోల్ చేయగలడు. కాలాలు, సమయాలు అతని స్వాధీనంలో ఉన్నాయి. నువ్వెందుకు భయపడతావు? కాలములు, సమయములు, రాజులను మార్చువాడు ఆయన. అంటే రాజకీయాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మార్చాలంటే మార్చేస్తాడు. ఎవరిని మార్చాలంటే మార్చేస్తాడు. కాబట్టి ఆయనకి భయపడుతూ ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆయన రాజకీయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, వాతావరణం ఆయన చేతిలో ఉంది, సమస్తం ఆయన చేతుల్లో ఉంది. సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆయనకి భయపడుతూ ప్రేమిస్తూ బతకాలి తప్ప మన చిత్త ప్రకారం బతకూడదు. అపోస్తుల కార్యగ్రంథంలో ఇలాంటి సందర్భం ఒకటి వచ్చిందండి. 6వ అధ్యాయంలో వాళ్ళిద్దరు భాషలు తేడా వచ్చి వాళ్ళలో చిన్న పోట్లాట జరిగింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రమేయం చేసుకొని మంచి పేరు పొందిన వాళ్ళని, ఆత్మజ్ఞానంతో నిండుకున్న వారిని, ఒక మనుషుల్ని మీరు ఏర్పరచుకోండి అని చెప్పడం జరిగింది. ఆ హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారట. అంటే అక్కడ ఏం లేదు, భాషా భేదం వచ్చింది. బైబిల్లో ఇలాంటివి చాలా ఉన్నాయండి. భాషా భేదం వచ్చింది. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారట. ఎక్కడ? ఈ ఆహార పదార్థాలు వడ్డించే విషయంలో. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో ఇది ఎప్పుడు విస్తరించినప్పుడే జరుగుతుందండి. విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద, హెబ్రీ భాష మాట్లాడే వారి మీద గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు సనగసాగారట. అంటే భాషా భేదం ఉండకూడదు. దేవుడు జోక్యం చేసుకున్నాడు అక్కడ. భాషా భేదం ఉండకూడదు. కాబట్టి మీరు యోగ్యులైన వారు కొంతమంది ఏర్పరిచి ఆ భేదం లేకుండా అందరూ ఏకమై ఉండండి అని చెప్పాడు. అలాగే కొర్నేలి అన్యుడు, హెబ్రీలకు, అది అపొస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయంలో కొర్నేలి అన్యుడు. ఆయన ధర్మకార్యాలు, ఆయన తాలూగా క్రియలు దేవుని సన్నిధికి చేరితే దేవుడు పేతురుని పంపిస్తాడు. పేతురు ఏమనుకుంటాడంటే, మేము అపొస్తలులం కదా, ఇంకా మాకే పరిశుద్ధాత్మ వరం ఇంకెవరు అన్యులకి ఇంకా ఇవ్వబడలేదు అని ఒక ఇది ఉంది. పేతురు చెబుతుండగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చారటండి. ఎవరి మీదకి?
మీరు వీళ్ళు ఒకటే నాయనా, ఒకటే, ఏం లేదు, నా దగ్గర అందరూ ఒకటే. వీళ్ళు ఊహించలేదు అసలు. చదవండి 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్తున్నాడంట, వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ, ఆ బోధ విన్న వాళ్ళందరి మీదకి, కొన్నేళ్ళు కొంతమంది కూర్చోబెట్టాడు, వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగిందంట. పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు, సున్నతి పొందిన వారు కొంతమంది ఉన్నారు, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు. పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమారపట్టు చూసి విభ్రాంతి ఉంది. ఇదేంటి పరిశుద్ధాత్మ, మేము సున్నతి పొందాం యూదులుగా, మా మీద కాకుండా వాళ్ళ మీద కూడా పడ్డది, విభ్రాంతిని ఉందిరట. నీకు విభ్రాంతి, కానీ దేవుడికి అది కావాలని, పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయాలని, సమస్త మానవ జాతిని క్రీస్తు ఒక శరీరంలో ఒక సంఘంగా కట్టబడాలని దేవునికి అభీష్టమైతే నీకు అభ్యంతరం ఏంటి? నీకు విభ్రాంతి ఎందుకు? విభ్రాంతి కలిగిందట. చదవండి. విభ్రాంతి ఉంది. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకం చేయగలడా? దేవుని కార్యాలకు ఎవడు ఆటంకం చేయలేడు. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించును. చాలండి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందంటే జాతి భేదం వచ్చింది, భాషా భేదం వచ్చింది. అవన్నిటిని దేవుడు సెట్ చేశాడు. అందరు ఏకమై ఉండాలన్నాడు. భూలోకము పరలోకము కలిసి ఏకంగా ఉండాలని, ఇలాంటి తారతమ్యాలు ఉండకుండా ఒక నూతన సృష్టిగా ఉండాలని, నూతన సృష్టి కోసం మనం ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. నూతన సృష్టిలో నువ్వు ముందు తోడేలువా? నూతన సృష్టిలోకి వచ్చావా? దేవుని సంకల్పం మెరిగావా? దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వేమైపోవాలి? ఇప్పుడు గొర్రె పిల్ల దగ్గర గొర్రె పిల్లలాగా పడుకోవాలి. నేను తోడేలు అనకూడదు. తోడేలు గొర్రె పిల్ల వద్ద వాసము చేయను అంటే నీకు సంకల్పం అర్థమైందా? క్రీస్తు శరీరంలో భాగంగా అవయవంగా వచ్చావా? అప్పుడు నువ్వు ఎలాగుండాలి? గొర్రెపిల్ల దగ్గర పడుకోవాలి. గొర్రెపిల్ల తోడేలు కలిసి పక్క పక్కన పడుకోవాలి. గొర్రెపిల్లని చూసి తోడేలు ఏం చేస్తుందండి? మింగేస్తుంది, ఏటాడి చంపుద్ది. కానీ ఇక్కడ ఏం చేయాలి? కలిసి పడుకోవాలట, కలిసి వాసం చేయాలి. చిరుతపులి మేకపిల్ల చిరుతపులి కలిసి పడుకుంటాయి, కలిసి పక్క పక్కన పడుకుంటాయి. దూడయు కొదమ సింహము పెంచబడిన కోడి కూడుకొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు ఏంటి? బాలుడు తోలొచ్చా? బాలుడు వాక్యం చెప్పొచ్చా? బాలుడు కార్యక్రమం చేయొచ్చా? బాలుడు తోలుతాడు. సంఘం క్రీస్తు సంఘంలో ఇక్కడ వయసు భేదం ఏం లేదు. నీకు ఆ జ్ఞానం దేవుడు ఇస్తే నువ్వు చేయొచ్చు. బాలుడు వారిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి ఎక్కడైనా? ఎంత విచిత్రమైందండి ఇది! దేవుని సంకల్పంలో క్రూరముకులు సైతం అక్కడ ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయను. ఒకప్పుడు నువ్వు సింహానివే, కనబడిన ప్రతి ఒక్కరిని చంపి చీల్చేసేవాడివి. కానీ క్రీస్తు సంఘంలో ఒక అవయవంగా చేర్చబడిన తర్వాత దేవుని సంకల్పం ఎరిగి దేవుని ప్రేమించే వారిలో నువ్వు వస్తే నువ్వు సింహంలాగా ఉండక నువ్వు కంప్లీట్ నీ స్వభావం మారిపోద్ది. ఎలా మారిపోద్దట? ఆవులాగా ఆవుతో పాటు గడ్డి మేస్తావట. ఆవును మేయవు నువ్వు, ఆవుకి ఏ హాని చేయవు. సింహం మేసినట్లుగా, ఆవు మేసినట్లుగా సింహము గడ్డి మేసే సింహంగా. అపోస్తలుడైన పౌలు క్రైస్తవులు అంటే చీల్చి చెండాడేసేవాడు. కానీ తను ఇప్పుడు ఏం చేశాడు? ఆ బాధలు భరించడానికి తను సిద్ధమైపోయాడు. ఎద్దు మేసినట్లు సింహము గడ్డి మేయనంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలు. కాబట్టి క్రీస్తులోకి వచ్చామంటే నీలో ఉన్న నీ అహాన్ని, నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని, నీలో ఉన్న బలాన్ని. సింహంకి ఎంత బలం ఉంటుందండి? ఎద్దుతో పాటు గడ్డి మేయడం ఏంటి? నాకు బలం ఉంది కదా, ఎద్దుని తినేయచ్చు కదా. తినకూడదు నాయన, అది
ఇది నూతన సృష్టి. దేవుని సంకల్పంలో అందరూ ఒక శరీరంలో అవయవాలుగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, కలిసి ఉండాలని, దీనికోసం తన ప్రియకుమారుని భూమి మీదకి పంపించి మనల్ని ప్రేమించి బలిగా అర్పిస్తే మనం ఎలా ఉండాలి? అందరం కలిసి ఉండాలి. పరిశుద్ధ పర్వతం అందట నువ్వు ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాపును, మిడినాగు పుట్ట మీదట పాలు విడిచిన చిన్న పాప చేయి చాపితే ఆ పాము వచ్చి కరవదటండి. అంటే ఇక్కడ నాగుబొమైనా, ఎలుగుబంటైనా, నక్కైనా, తోడేలైనా, చిరుతుపులైనా అన్నీ సాధు జంతువులు అయిపోవాలి దేవుని ప్రేమించేవారికి. అప్పుడు మేలు కలుగుద్దండి. అప్పుడు మేలు కలుగుతుందా? ఖచ్చితంగా మేలు కలుగుతుంది. నీకు మేలు కలుగుతుంది, సంఘానికి మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, సమస్తం ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ నీ యాటిట్యూడ్, నీ స్వభావం మార్చబడాలి. నీ స్వభావం దేవుడు చెప్పినట్లుగా ఆయన సంకల్ప ప్రకారం కనబడితే దేవుని బిడ్డగా నీ స్వభావం మార్చబడాలి. అప్పుడు ఖచ్చితంగా మేలు కలుగుద్ది. ఆఖరిగా మళ్ళీ రోమ 8:28 చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని ప్రేమించే వారికి, నిజంగా ప్రేమిస్తే ఎలా ఉండాలో చెప్పుకున్నాం. ప్రేమించేవారు ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి, సత్క్రియలు శ్రద్ధగా చేయాలి, అందరినీ ప్రేమించగలగాలి. దేవుని ఎరుగుదమని చెప్పుకునే వారు ఎలా చేయాలో అలా చేయాలి, అసహ్యంగా బతకూడదు. కాబట్టి దేవుని ప్రేమించేవారు ఎలా ఉండాలో చెప్పుకున్నాం మొదటి పాటలో. అంటే దేవుని ప్రేమించేవారు అనగా అంటే దేవుని ప్రేమించేవారు ఎలాంటి వాళ్ళు? ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారు దేవుని ప్రేమిస్తారు, పిలువబడిన వాళ్ళు దేవుని ప్రేమించలేరు. అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. నీకు శ్రమ వచ్చినా దానిలో నీకు మేలు ఉంటుంది, నీకు ఇబ్బంది వచ్చినా నీకు మేలు ఉంటుంది, నీకు అనారోగ్యం వచ్చినా దానిలో మేలు ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమిస్తే కనుక ఆయన సంకల్పాన్ని మెరిగి క్రీస్తులోనికి వస్తే, క్రీస్తు రాజ్యంలోకి వస్తే ఒక నూతన సృష్టిగా నువ్వు ఇంతకుముందు సింహమైనా, తోడేలైనా, చిరుతుపులైనా, ఎలుగుబంటైనా గొర్రెలా మారిపో, మేకపిల్లలా మారిపో, ఎద్దులా మారిపో, దూడలా మారిపో. అందరం కలిసి దేవుడు కోరుకున్న సంఘంగా, క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవాలుగా ప్రేమ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మనం మేలు అనుభవిస్తామని కోరుతూ ముగిస్తున్నాం. అందరికీ